సిస్టర్ బెదర్ ప్రేస్ లాట్. నీ హృదయంలో దేవుడు ఉంచిన ఆనందాన్ని, నీ పెదవులపైన ఉన్న చిరునవ్వు ఎవ్వరిని దొంగిలించనివ్వకండి. నిత్య జీవితంలో కొన్ని పరిస్థితులు అనగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఎడబాటు అతి తీవ్రంగా నిన్ను కలిచివేయవచ్చు. ఓటమి చెందినప్పుడు ఇక నువ్వు విజయం సాధించలేవు అని అపవాది నిన్ను నిరుత్సాహపరచవచ్చు. సరిగా అదే సమయంలో ప్రేమమయుడైన దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకో. నిన్ను నా అరచేతిలో చిక్కుకున్నాను, నీవు నా దృష్టిలో చాలా ప్రత్యేకం అని నిన్ను బలపరుస్తున్న దేవుడి వైపు చూడు. ఏ వ్యక్తి కానీ, ఏ పరిస్థితి కానీ నీ ఆనందాన్ని, క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడుచున్న శాంతిని, నీ గుండెల్లో ఉన్న శుభప్రదమైన నిరీక్షణను దొంగిలించలేరు. హల్లెలూయా. అందరూ ఉపవాసాలు చేస్తున్నారు కదా, కానీ కొందరికి, అందరికీ కాదు, కొందరికి చెప్పాలనుకుంటున్నాను. నీ క్యారెక్టర్ బాగోలేదు. ఉపవాసం తర్వాత నీ క్యారెక్టర్ మారాలి. నీవు వాడే నీ మాట బాగోలేదు. ఉపవాసం తర్వాత నీ మాట మారాలి. నీ చూపు బాగోలేదు. ఉపవాసం తర్వాత నీ చూపు మారాలి. నీ అలవాట్లు బాగోలేదు. నీ ఉపవాసం తర్వాత నీ అలవాట్లు మారాలి. అది మారకుండా నువ్వు సంవత్సరం రోజులు ఉపవాసం ఉన్నా అది దేవునికి పనికిరాదు, ఉపయోగం లేదు. అంతే తప్ప నీవు ఏదో జరుగుతుంది అని ఊహించుకుంటే అది మాత్రం నీ భ్రమే. హల్లెలూయా. ఇదిగో చూడండి, తెలిసి చేసినా తెలియక చేసినా ఎలా చేసినా తప్పు తప్పే. ఆ తప్పుకి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలాన్ని చేసిన ప్రతిఫలము పొందుకున్నప్పుడు ప్రతీది కన్నుల ముందు కనిపిస్తుంది. ఆ కనిపించే రోజు వచ్చినప్పుడు అయ్యో, నేను చేస్తున్నప్పుడు పక్కన ఉండి ఇది తప్పు అని చెప్పలేదే, గుండె పగిలేలా ఎడవాలి అనిపిస్తుంది. కానీ ఎడవలేము. ఎవడు నీ మాట వినడానికి కూడా పక్కన ఉండడు. అదే పరిస్థితిలో నిలివి ఉంది. హల్లెలూయా. దేవుడు ఫిక్స్ చేసేస్తా ఉన్నాడు, వీళ్ళని నాశనం చేయడం తప్ప వీళ్ళ బ్రతుకుల్లో మార్పు లేదు అని. ఒక్కసారి యోనాని పంపించి చెబుతా ఉన్నాడు, దేవుని ఉగ్రత రాబోతుంది అని. వెంటనే వాళ్ళ జీవితంలో వాళ్ళు దేన్ని ప్రకటిస్తున్నారమ్మా? ఉపవాస దినాన్ని ప్రకటించి వారి జీవితాల్లో ఉన్న బలాత్కారాలని, అపవిత్ర కార్యాలని, నీచమైన కార్యాలని వదిలేసి అక్కడ ఊరంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉంది. నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము, నీ వాత్సల్య బాహుళ్యం బట్టి నా తట్టు తిరుగుము అని దావీదు చేసిన ప్రార్థన చాలా బలమైనది. కృపా సింహాసనీయుడైన దేవుని పాద సన్నిధిలో మనం చేసే ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా లభిస్తుంది. అగధ జలములను ముంచివేస్తున్నప్పుడు, నిర్మితముగా పగపట్టువారు ఎక్కువైపోయినప్పుడు, నిందలు అవమానాలు కృంగదీస్తున్నప్పుడు, వాత్సల్యపూర్ణుడైన ప్రభువు గాక మనకు దిక్కెవరు? ప్రతికూల పరిస్థితిలో విశ్వాసాన్ని కోల్పోకుండా పూర్ణ రక్షణ కలుగుచేయు క్రీస్తునందు నిలిచి అపవాది నామున ఆయన మనకు ఆశ్రయమని గుర్తించి ముందుకు సాగిపోవటమే ఉన్నతమైన విజయానికి కారణం. హల్లెలూయా. సామెతలు 1:15 చూసినట్లయితే, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవయందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకొనుము. హల్లెలూయా. 2 తీమోతికి 2:22 చూసినట్లయితే, నువ్వు యవ్వన నిశ్చయముల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. ఎంత మంచి వాక్యమో చూడండి సిస్టర్ బ్రదర్స్.
తాగుబోతులతోనూ తిరుగుబోతులతోనూ సినిమాలు చూసే విచ్చలవిడిగా తిరిగే వారితో స్నేహము చేస్తే ఇక నీలో దేవుని మాటలు ఏముంటాయి? నీలో నీతి పరిశుద్ధత ఏముంటుంది? నువ్వు ఆధ్యాత్మికమైన స్నేహితులతోనే నీ జీవితం ముందుకు నడిపించు. దైవ సంబంధికులతోనే నీ స్నేహం ఎప్పుడైతే కొనసాగిస్తావో అప్పుడే నువ్వు ఖచ్చితంగా దైవ మార్గంలో నడుస్తావు. కొద్దిసేపు దేవునితో నడుస్తావు, మళ్ళీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగే వారితో స్నేహము చేస్తే నీవు ఎలా దైవ క్రమంలో ఉంటావు? ఆలోచించు. నీ స్నేహితులు దేవుని మనుషులై ఉండాలి. అప్పుడే నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా.